ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలపు ఆరాధనలో హాజరైనటువంటి వారందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఏమైనా మీరందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని ప్రేమించి వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవాలని రకరకాలైనటువంటి ఆలోచనలు నా మనస్సులో మెదిలై ఒకవైపు నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ప్రతి గురువారం వారం మధ్య కూడికలో యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడే ఇంకా ప్రారంభించాం. దానికి తోడుగా ఇది కూడా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అయితే దాని ధ్యానానికి ఇంకొంచెం సమయం తీసుకుంటే మంచిదని అనిపించింది. సో అందుచేత మరోసారి మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి ఆలోచన చేద్దాం. ప్రణాళికాయుతమైన జీవితం ఎంత ఉపయోగకరమో అనే సంగతిని గురించి ఆలోచన చేద్దాం. రవి చాలా మంచివాడు. అయితే అతనికి నిర్దిష్టమైన ఒక పని లేదు కాబట్టి, అంటే టంచనగా పలానా టైంలో పలానా పని చేయాలి అనే ఆలోచన షెడ్యూల్ ఉండదు కాబట్టి చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు. అలానే రాత్రులు కూడా చాలా ఆలస్యంగా నిద్రపోతూ ఉంటాడు. తన ఇష్టం. ఒకవేళ ఎప్పుడైనా పని ఉన్నది అనుకుంటే చాలా త్వరగా లేస్తాడు, లేదంటే ఆలస్యంగా లేస్తాడు. లేచిన వెంటనే ఇంకా ప్రార్థన లేకపోతే ఇంకో సిద్ధపాటు ఏమీ లేకుండానే గబగబా రెడీ అయి తొందరగా డ్యూటీకి వెళ్ళిపోతాడు. మళ్ళా తిరిగి వచ్చేస్తాడు. ఒక క్రమమైనటువంటి ప్రణాళికాబద్ధమైన జీవిత విధానం లేదు కాబట్టి తనకు ఏది నచ్చితే అది తింటాడు, ఎంతైతే అంత ఖర్చు పెడతాడు. దేని మీద నియంత్రణ ఉండదు. చాలా ఫ్రీగా తన యొక్క జీవిత విధానాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలానే ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు అది ఇంత తొందరగా చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తే వెంటనే వాయిదా వేసేస్తాడు. రేపటికో ఎల్లుండికో ఎప్పుడుకో ఒకప్పటికి తాను ఫ్రీగా ఉన్న ఆ పని మాత్రం ముగించుకోడు. సో ఇలాగా తన యొక్క జీవితం గడిచిపోతూ ఉంది. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, కానీ అతని యొక్క జీవితంలో పెద్ద మార్పు ఏమి కనపడలేదు. చాలామంది ఆయన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించాడు. తన మట్టుకు తానే ఏంటో చాలా ఏదో తెలియని ఒత్తిడి ఎప్పుడు అనుభవిస్తున్నట్లుగా, అలానే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా, ఆధ్యాత్మిక జీవితం చాలా పేలవంగా, నిరాశగా, సరైనటువంటి గైడెన్స్ లేకపోవటం వలన ఈవెన్ తన యొక్క కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడటం, ఎన్నో అవకాశాలు తన యొక్క జీవితంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి సిద్ధపాటు తన దగ్గర లేకపోవటం వలన వాటన్నిటినీ కోల్పోవటం, ఇలా జీవితం గడిచిపోతూ ఉంది. సంవత్సరాలు అయితే గడిచిపోయి కానీ జీవితంలో పెద్ద మార్పు ఏమీ సాధించలేదు. చాలాసార్లు అతని యొక్క జీవితాన్ని గురించి కామెంట్ చేస్తూ స్నేహితులు అన్నారంట, నీ జీవితం ఏంటి ఎప్పుడు ఎమర్జెన్సీ రూమ్లా ఉంటుంది అన్నారంట. అంటే ఏదో ఒత్తిడి, ఏదో ఆందోళన, ఏదో తీవ్రమైన పరిస్థితి తనకి నిరంతరం ఉంటుంది, కానీ ఏది ప్రణాళికాయుతంగా చేయడు. తనకి చాలా ఆలస్యంగానైనా ఒక విషయం అర్థమైంది. అదేంటంటే తాను ముందుగా ప్లాన్ చేసుకోకపోవటం వలన, ముందుగా తాను దేని గురించి సరిగా ఆలోచన చేసుకోకపోవటం వలన తన యొక్క జీవితంలో
ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అతనికి అర్థమైపోయింది. అతనికే కాదు, మనలో ఎవరు ఇలాంటి జీవిత విధానం కలిగి ఉన్నా మనకందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఇదే. అతని జీవితంలో పెద్ద పాపాలేమీ చేయలేదు. అతని జీవితంలో క్షమించరాని తప్పులు చేయలేదు. కానీ చిన్న నిర్లక్ష్యం అంతే. క్రమశిక్షణ రాహిత్యం. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయడు. తన యొక్క ప్రాధాన్యతలు ఏంటో తనకి తెలియదు. ఏది వస్తే అది చేస్తాడంతే. ఏది మనస్సుకు వస్తే అది చేస్తాడు. ఒక విధానం లేకపోవడం వలన తన యొక్క జీవితం ఇలా చిందరవందరగా మారిపోయింది. మనలో చాలామంది ఇలాంటి జీవిత విధానానికి అలవాటు పడిన వారు ఉన్నారు. కానీ బైబిల్లో మనం గమనిస్తే ఒక విశ్వాసి యొక్క జీవితం అలా ఒక క్రమం లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉండవలసిన జీవితం కాదని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. నువ్వు క్రైస్తవుడవైతే, నువ్వు విశ్వాసివైతే ఏ ప్రణాళిక లేకుండా నువ్వు జీవించటానికి లేదు. ఒక క్రమం లేకుండా జీవించటానికి లేదు. నీకు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఉండాలా, ఒక క్రమశిక్షణ ఉండాలా, దాన్ని పాటించేటువంటి మనస్సు ఉండాలా, దానిని నిత్యము అనుసరించాలా. ఇది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి సంగతి. చూడండి, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయములో ఒక మంచి మాట అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. 21:5. ఓకే. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. నష్టమే ప్రాప్తించును. ఒకటి లాభకరము అని చెప్పాడు, ఇంకొకటి నష్టము అని చెప్పాడు. ఏది లాభకరమంట? శ్రద్ధ గలవారి యోచనలు. యోచన అనే ఈ మాటకి మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్లానింగ్ అని ఉంటుంది. ఎ ప్రాపర్ ప్లాన్. శ్రద్ధ కలిగిన వాడు ప్రణాళికలు చేస్తాడు. తన యొక్క జీవితాన్ని గురించి శ్రద్ధ కలిగినటువంటి వాడు ప్రణాళికలు చేస్తాడు. కాబట్టి ప్రణాళికాయుతంగానే జీవిస్తాడు. తాను ఏం చేసినా హాఫెజార్డ్గా చేయడు. ప్రతి దాని గురించి ముందుగా ఆలోచన చేసి దాని యొక్క లాభ నష్టాలు బేరీజు వేసుకొని అది ఎలా చేస్తే మంచిది, ఎప్పుడు చేస్తే మంచిది, ఈ విషయాలన్నీ ముందుగా ఆలోచించుకొని ఒక ప్రణాళికాయుతంగా వెళ్తాడు. వాడి జీవితం చాలా లాభకరంగా ఉంటుందట. అది జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు. ఆ రెండో లైను ఇంకొకటి చెప్పింది. ఏంటి? తాళిమి లేక పనిచేయువాడు. అంటే రెస్ట్ ఉండదట, వాడికి విశ్రాంతి ఉండదట. ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. ఇదే విషయాన్ని గురించి మరలా మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే అక్కడ హేస్టీ అనే మాట వినియోగించాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే తొందరగా అంటే నెమ్మది లేకుండా పని విషయమైనటువంటి తొందర కలిగి పని చేసేవాడు. అనగా వాడి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే, వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు, ఈలోపుగా ఏదో ఇష్యూ వస్తుంది, లేక ఏదో సమస్య వస్తుంది, లేక ఏదో జ్ఞాపకం వస్తుంది, వెంటనే ఆ పనిలోనికి జంప్ అవుతాడు. అది పని చేస్తూ ఉండగా ఇంకొకరు ఎవరో వస్తారు, ఇంకొకరు ఎవరో వచ్చి ఏదో చెప్తే ఆ పనిలోనికి జంప్ అవుతాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏదో జరుగుతుంది, అందులోనికి జంప్ అవుతాడు. ఇలాగా రోజంతా పని చేస్తాడు తీరిక లేకుండా. కానీ రిజల్ట్ ఏంటి అని అడిగితే నథింగ్ అంట. రోజంతా పాపం కష్టపడతా ఉంటాడు.
ఎలా కష్టపడతాడంటే తాలిమి లేకుండా, అసలు విశ్రాంతే తీసుకోకుండా దినాంతం అయ్యేటప్పటికి పూర్తిగా అలసిపోతాడు. అందుకనే ఉదయం లేవటానికి కూడా ఇబ్బంది పడతాడు. ఏంటో పని అర్థం కాదు, చేస్తానే ఉంటాడు. కానీ అతని యొక్క జీవితంలో ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే నష్టము. అంటే ఒక ప్రణాళిక లేకుండా పని చేసేవానికి అదే జరుగుద్ది. చివరికి ఆయాసమే మిగులుతుంది తప్ప లాభమేమీ రాదు అని జ్ఞాని అయిన సొలొమోను జీవితాన్ని తరచి చూసి ఈ సత్యాన్ని చెప్పాడు. సో అంచేత దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితం క్రమశిక్షణారాహిత్యంగా, ఒక ప్రణాళిక లేకుండా ఉండకూడదు అనేది సత్యం. ఈ లోకంలో విశ్వాసులు మాత్రమే కాదు, చాలామందిని మనం చూస్తాం. ఎన్నో జీవితాలు మనం చూస్తే వారు మొదటి నుండి ఒక ఎయిమ్ పెట్టుకొని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని వారు అదే లక్ష్యం కొరకు నిరంతరం కూడా కలలుగని, నిరంతరము దానికోసం ప్రయాసపడి, తన యొక్క మనస్సు డీవియేట్ అవ్వకుండా తనని తాను కాపాడుకుంటూ, తన ఆలోచనలను భద్రపరుచుకుంటూ పని చేస్తారు. చూసారా, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగటం మనం చూస్తాం. ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ మీరు గూగుల్లో కొట్టినా మీకు చాలా కనపడతాయి. ఒక్కొక్క వ్యక్తి ఎలా అంత పై స్థాయికి వెళ్ళాడు అని అడిగితే. సో ఈ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, లేక తాను చేయబోయేటువంటి పనులను ముందుగానే ఆలోచించుకొని దాని యొక్క సాధక బాధకాలన్నింటినీ బేరీజు వేసి చక్కగా ప్రణాళికాయుతంగా పని చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మ్యాన్ అవుతాడు, లాభం పొందుతాడు అనేది బైబిల్ మనకి చెబుతూ ఉన్నటువంటి సత్యం. అలానే లోకంలో చాలామంది యొక్క జీవితాలను మనం చూస్తే అది మనకి అర్థమవుతూ ఉంది. ఒకప్పుడు వారు ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఒక గురి కలిగి వారు పనిచేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు లేకపోలేదు. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనకి ఉండాలి. ఎందుకు ఉండాలి అని అడిగితే, మొట్టమొదట నీవు సేవించే నీ దేవుడు ప్రతిదానిని ప్రణాళికాయుతంగా చేస్తాడు. ప్రతి దాని గురించి ముందుగానే ఆలోచించాడు. ప్రతి దానిని ఒక క్రమమైన రీతిలో తాను ఏదైతే ఆలోచించాడో దాని ప్రకారంగానే చేస్తాడు. అందుకనే పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమిటంటే, మన దేవుడు సమాధానమునకే కర్త, అల్లరికి కర్త కాడు, లేక క్రమమునకే కర్త, అల్లరికి కర్త కాడు అంట. బైబిల్లో దేవుని గూర్చినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తే ప్రతి చోట ఆయన ఏ పని కూడా ముందుగా ఆలోచించకుండా చెయ్యలేదు అని మనకు అర్థమైపోద్ది. దేవుడు ప్రతి పనిని ఒక లక్ష్యంతోనే చేస్తూ ఉన్నాడు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం దేవునిని అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రభుత్వంలోనికి వచ్చేసాం. అందుకనే మనం యేసుక్రీస్తుని రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా అంగీకరించాలి. ఆయన ప్రభుత్వంలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రవర్తించిన రీతిగా మనము మన యొక్క జీవితాల్లో ప్రణాళికాయుతంగా ప్రవర్తించడం అనేది చాలా అవసరం. సో మన దేవుడు సమస్తమును ముందుగానే ప్రణాళిక చేస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక మనం ధ్యానం చేసినప్పుడు ఈ వచనాలు మనం చదువుకున్నాం, అయినప్పుడు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలోనే మీరు గమనిస్తే 4,
మొదటి అధ్యాయంలో 4, 6 వచనాలు కలిపి ఉన్నాయి. దాన్ని మనం చదువుదాం. నేను చదువుతాను, ఎందుకంటే పెద్ద వచనం కదా. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, ఈ మాటలు మీరు గమనించండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. అంటే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా దాని చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా అనే మాట మీరు ఇక్కడ గమనించాలి. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చాలా ముందుగానే చేసినటువంటి ప్రణాళిక. తర్వాత ఇంకా చూడండి, ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకొనెను. ఎంత ముందుగా చేశాడంట ప్రణాళిక? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే అర్థం ఏంటి? దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృజించక ముందే, అసలు జగత్తు ఉనికిలోనికి రాకముందే దేవుడు నిన్ను గూర్చినటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కూడా ఎంత పరిపూర్ణమైనటువంటి ప్రణాళికో చూడండి. ఎంత పరిపూర్ణమైన ప్రణాళిక అంటే కేవలం నిన్ను సృష్టించాలని మాత్రమే కాదంట. దేవుడు మనలను తన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టాలని అప్పుడు చేసినటువంటి ప్రణాళిక. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా దేవుడు తన యొక్క ప్రణాళికను మర్చిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ క్రింద చూడండి, 11, 12 వచనాలు మరలా కలిపి ఉన్నాయి. అక్కడ కూడా అదే మాట. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున ఏం చేస్తున్నాడండి? సమస్త కార్యములను జరిగించుచూ ఉన్నాడు. హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే దేవుడు ప్రణాళిక చేస్తాడు, ఆ ప్రణాళిక చొప్పున పని చేస్తాడు. ఈయన మన దేవుడు. మన దేవుడు విచ్చలవిడితనానికి కర్త కాదు. మన దేవుడు క్రమము లేని జీవితానికి కర్త కాడు. మన దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసేటువంటి దేవుడు. ముందుగానే ఆలోచిస్తాడు, ముందుగానే నిర్ణయిస్తాడు. అది నెరవేరే వరకు ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఇది మన దేవుడు. కాబట్టి మన దేవుడు అలాంటి వాడైతే ఆయన పిల్లలంగా మనం ఎలా ఉండాలి? అదే క్రమశిక్షణ నేర్చుకోవాలి కదా. అదే విధమైనటువంటి ప్రణాళికాయుతమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవాలి కదా. ఈ లోకంలో యేసుక్రీస్తుని తెలియని వారికే ప్రణాళిక ఎంత ప్రయోజనకరమైందో అర్థమైంది. మరి క్రైస్తవ్యం వేల సంవత్సరాలైంది. దీనికోసం మనం చేసేటువంటి ప్రణాళిక ఏంటి? మనం ఎంత హేతుబద్ధంగా పనిచేస్తున్నాం, ఎంత ప్రణాళికయుతంగా పనిచేస్తున్నాం, ఎంత క్రమశిక్షణ కలిగి పనిచేస్తున్నాం. చాలా అవసరం సుమా.
నేటి దినాల్లో ముఖ్యంగా క్రైస్తవ్యం క్రమశిక్షణను పూర్తిగా విస్మరించిందని చెప్పుకోవచ్చు. అలానే ప్రణాళికలు వేసే విషయంలో పూర్తిగా మర్చిపోయింది, నిర్లక్ష్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. మనకి ప్రణాళికలు లేవు. మనకి కాలం మన జీవితంలోనికి ఎలా వస్తే అలా నడుస్తామంతే. మనకి ప్రణాళిక లేదు కాబట్టి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ జీవిస్తామంటే వి జస్ట్ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ అంతే. ఏ పరిస్థితి వస్తే దానికి మనం అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ పరిస్థితి దాటడానికి ప్రయత్నం చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అలాగే గనక అయితే క్రైస్తవ్యం ఎంతో కాలం నిలిచే అవకాశం లేదు. దేవుని మహాకృప ఏంటి అంటే దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు గనుక దేవుని యొక్క సువార్త లోకమంతటా వ్యాపిస్తూనే ఉంది. దేవుడు కొంతమందిని తన యొక్క ప్రణాళికల చొప్పున లేపుతూనే ఉన్నాడు, ఉజ్జీవింప చేస్తూనే ఉన్నాడు. అందులో నువ్వు కూడా భాగస్వామివి కావాలి. కావాలి. మన యొక్క జీవితాల్లో ఈ ప్రణాళికయుతమైనటువంటి జీవిత విధానాన్ని గనక మనం నేర్చుకుంటే అసలు మన జీవితాన్ని గురించి మనం ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నామో, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నామో, ఎందుకు ఈ విధంగా కూడుకుంటున్నామో, అసలు మనం ఎందుకు ఇవన్నీ చెయ్యాలో వాటి విషయంలో నీకు స్పష్టత ఉంటుంది. వై? నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు? నువ్వెందుకు యేసుక్రీస్తుని అంగీకరించావు? అసలు నీ విశ్వాసం ఏంటి? నీ నమ్మకం ఏంటి? నువ్వెందుకు ఆదివారం ఆలయానికి వస్తున్నావు? నువ్వెందుకు బైబిల్ చదువుతున్నావు? నీకు స్పష్టత ఉంటుంది. అలాగనే నీవు అనవసరమైన ఖర్చును నివారించగలవు. అనవసరమైన ఖర్చు అని చెప్పినప్పుడు నేను కేవలం డబ్బుని గురించి మాత్రమే మాట్లాడడం లేదు. నీ సమయాన్ని నువ్వు అనవసరంగా ఖర్చు చేయకుండా నివారించగలవు. నీ రిసోర్సెస్, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క శక్తియుక్తులు, నీ తలాంతులు, నీ యొక్క నైపుణ్యం, వీటన్నింటినీ కూడా వ్యర్థమైపోకుండా నువ్వు నివారించగలవు. వాటన్నిటికీ నువ్వు ఆనకట్ట కట్టగలవు. ఆనకట్ట కడితే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వ్యర్థమైపోకుండా నువ్వు నివారించగలవు. నీ విశ్వాసానికి బలం చేకూరుతుంది. నీ భవిష్యత్తుని నువ్వు సమర్థవంతంగా ఫేస్ చేయగలవు. రాబోయే దినాన్ని గూర్చినటువంటి భయం నీకు అవసరం లేదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు నిలదొక్కుని నీ విశ్వాసంలో నువ్వు నిలబడగలవు. అందుచేత ప్రణాళికలు వేయడం, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని జీవించడం క్రైస్తవునికి చాలా అవసరం. అది మన వ్యక్తిగత జీవితాలకి కావాలి, మన కుటుంబానికి కావాలి, మన సంఘానికి కూడా కావాలి. ప్రణాళికలు చేయాలి అంటే ఖచ్చితంగా నిర్ణయాలు చేయాలా. నువ్వు నిర్ణయాలు చేయటానికి ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తే తప్పుడు నిర్ణయాలు చేస్తావు. ఎందుకంటే అప్పుడు నీకు తొందరలో ఏదో ఒకటి చేసేస్తావు. కొంతమంది వారి జీవితంలో అత్యవసరంగా ఊహించకుండా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలో లేకపోతే సమస్యలో ఏవో వస్తాయి కదా, వాటికి ప్రిపేర్ అవ్వకపోవటం ఏం జరుగుతుందంటే, నిజంగా ఆ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాక
ఆందోళన స్థితిలో ఉంటే ఎవ్వరు నీ దగ్గరికి వచ్చి ఏది చెప్పినా వినేస్తావు. అప్పుడు నువ్వు చేసేవి చాలా వరకు రాంగ్ డెసిషన్స్ అవుతాయి. అలా రాంగ్ డెసిషన్ కనుక చేస్తే దాని వలన నువ్వు దీర్ఘకాలికంగా నష్టపోవలసిన పరిస్థితులు కూడా రావచ్చు. అప్పుడు నువ్వు సమస్య నుంచి గట్టెక్కడం సంగతి అలా ప్రక్కన పెట్టు, సమస్యలో ఇంకా కూరుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు అలాంటి నిమిష మాత్రంలో అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనల్ని గట్టెక్కించినట్లుగా అనిపించినా దీర్ఘకాలంలో అవి నిన్ను ఇంకా కూరుకుపోయేలాగానే చేస్తాయి. అందుచేత సిద్ధపాటు అనేది చాలా అవసరం. ప్రణాళికలు చేయటం అంటే సరిగా సిద్ధపడడం అన్నమాట. నీ భవిష్యత్తు కోసం నువ్వు సరిగా సిద్ధపడడం. యేసుక్రీస్తు చాలా ఉపమానాలు చెప్పాడు సిద్ధపాటు మీద. అందులో మనకి బాగా తెలిసినటువంటి ఉపమానం 10 మంది కన్యకల యొక్క ఉపమానం కదా. అందులో 5 చాలా ప్రణాళికాబద్ధంగా వచ్చారు, 5 నిర్లక్ష్యంగా వచ్చారు కదా. ఆ ప్రణాళికాబద్ధంగా వచ్చినటువంటి వారికి ఊహించని ఆలస్యం ఏర్పడినప్పుడు వారేం కంగారు పడలే. కానీ ఏ ప్రణాళిక లేకుండా పర్వాలేదులే అనుకొని వచ్చారు చూసారా, వారికి ఊహించని సమస్య ఏర్పడినప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పరిష్కారం అయితే చిన్నది లభించింది. ఏంటి పరిష్కారం? మీరు వెళ్ళి షాపులో కొనుక్కోండి. షాప్కి వెళ్ళి వచ్చేలోగా అసలు నష్టం జరిగిపోయింది. తొందరలో తీసుకునే కొన్ని నిర్ణయాలు నిన్ను తప్పు త్రోవలోనికి తీసుకెళ్తాయి. వాటిలో నుంచి నువ్వు బయటపడినట్లుగా అనిపించినా అవి నిన్ను తీవ్రమైన నష్టంలోనికి ముంచేస్తాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రణాళికాయుతంగా పనిచేసినటువంటి కన్యకలను బుద్ధిగల కన్యకలు అని చెబుతుంది. ఏ ప్రణాళిక లేకుండా జీవితం ఎలా వస్తే అలా వస్తుందిలే అని నిర్లక్ష్యంగా జీవించే వారిని బుద్ధి లేని కన్యకులు అని పిలుస్తుంది. వీడు బుద్ధి లేనివాడు, వాడు బుద్ధి గలవాడు. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తే చెప్పాడు. సో సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉండాలంటే ప్రణాళిక చేయాలా. ఏ చిన్నదానికైనా నువ్వు ప్రణాళిక చేయాలి. ప్రణాళిక చేయటం అంటే ఏంటి? ముందుగా ఆలోచించాలా. ముందుగానే ఆలోచించి ఇది ఇలా ఉంటే ఏం చేయాలా. ఇప్పుడు చాలా వరకు ఈ ముందుగా ఆలోచించేటువంటి విధానాలను ఇంజెక్ట్ చేయటానికి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా పనిచేస్తున్నాయి. ఏమైనా ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తే మీకు అదే తెలుస్తుంది. రాబోయేటువంటి పరిస్థితిని మీరు తట్టుకోవాలంటే మా కంపెనీలో ఇన్సూరెన్స్ చేయండి అని వెంటనే చేసేస్తూ ఉంటారు మనలో. ఓకే, చేయటం మంచిదే, కానీ ఆలోచన లేకుండా చేస్తారు కొంతమంది. ఆలోచన లేకుండా చేసి నీకు ₹1,00,00,000 వస్తాయి, లేక నీకు 2 కోట్లు బెనిఫిట్ ఉంటుంది అనగానే వీళ్ళు మొత్తం తీసుకొచ్చి ఆ నెల కట్టేస్తారండి. ఇంకొక నెల కడతారు బహుశా, ఆ తర్వాత కట్టడం మానేస్తారు. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? ఆ 2 కోట్ల సంగతి అలా ప్రక్కన పెట్టు, నీ దగ్గర ఉన్నది కూడా నీకు మళ్ళీ రాదు. ఎందుకంటే యూ డు నాట్ హ్యావ్ ఎ ప్లాన్. ఎవరి ప్లానో పట్టుకొని నాకు మేలు జరుగుతుందిలే అని అనుకొని నిర్లక్ష్యంగా నీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి అందులో పెట్టేయటం వలన ఏం జరిగిందంటే నువ్వు దాన్ని కొనసాగించలేకపోయావు. నువ్వు కూర్చొని ఆలోచించుకోవాలా, నేను ప్రతి నెల దీనిని కట్టగలనా, లేక ప్రతి 3 నెలలకు ఒకసారి వాయిదా కట్టగలనా. నీకంటూ ఒక ప్రణాళిక లేకపోతే ఇతరుల యొక్క ప్రణాళికల మీద ఆధారపడితే కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్.
నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఓకే, లోకంలో చాలామంది ప్రణాళికలు చేస్తారని కూడా మనం చెప్పుకున్నాం. వారికి ఉంటాయి, మంచి ప్రణాళికలు ఉంటాయి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, అలానే డైలీ ప్లాన్స్ ఉంటాయి, అలానే ఎప్పుడు ప్రమోషన్ కొరకు ప్లాన్స్ ఉంటాయి, అలానే కంపెనీస్ స్టార్ట్ చేయటం కొరకు ప్లాన్స్ ఉంటాయి, రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ఓకే, మంచిది. అందరూ చేసే ప్లాన్స్కి ఒక క్రైస్తవుడు చేసేటువంటి ప్లాన్స్కి చాలా వ్యత్యాసం ఉందండి. అందరూ ప్రణాళికలు చేస్తారు, ఆ ప్రణాళిక చొప్పున పని చేస్తారు, దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ వారికి వస్తాయి. అయితే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీవు నేను చేయాల్సినటువంటి ప్లాన్స్ వేరుగా ఉన్నాయి. అవేంటంటే దేవుని చిత్తానుసారముగా మనం ప్లాన్ చేయాల. మనం ఎలా పడితే అలా ప్లాన్ చేయటానికి లేదు, లోకానుసారంగా ప్లాన్ చేయటానికి లేదు. చూడండి, అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో 6వ వచనంలో, 9వ అధ్యాయంలో మనకి కనిపించేది ఏంటి అంటే, అపోస్తులైన పౌలు రక్షించబడ్డాడు. ఆ అధ్యాయంలో పౌలు తన యొక్క స్వంత ప్రణాళిక చొప్పున క్రైస్తవ్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేశాడు. వెళ్తూ ఉన్నాడు. ఓకే, దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు సౌలుతో చెప్పినటువంటి మొదటి మాట ఏంటో చూడండి. అక్కడ 6వ వచనంలో, నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడును. You will know the plans of God for you. నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడును. దేవుడు తెలియజేస్తాడంట. సో దేవుని చిత్తానుసారముగా ఒక రక్షింపబడిన వాని యొక్క జీవితం సమర్పించబడటం, దానికి అనుకూలంగా ప్రణాళికలు చేయటం, దానికోసం పని చేయటం క్రైస్తవ జీవితంలో జరగవలసినటువంటి విషయం అన్నమాట. ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది. ఈ లోకంలో చక్కగా ప్రణాళిక చేసినటువంటి వారు, ఏ లోపం లేకుండా కష్టపడినటువంటి వారు సహితం వారి యొక్క ప్రణాళిక చొప్పున ఎదగని వారు కూడా ఉన్నారు. వారు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకున్నారో ఆ గోల్ రీచ్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. సక్సెస్ అయిన వారు ఉన్నారు, సక్సెస్ కాని వారు కూడా ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకంటే మనుషుని యొక్క జీవితం మనుషుని చేతిలో లేదు. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉంది. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమందిని చూస్తే వీడు ఇంక అయిపోయాడురా అని అనుకుంటాం, కానీ వాడే పైకి వస్తాడు. కొంతమందిని చూస్తే వీడు ఖచ్చితంగా చాలా ఉన్నతంగా నిలబడతాడు అనుకుంటాం, వాడు ఎప్పటికీ ఆ ఎత్తుకి ఎదగలేడు. అది మన ఊహ మాత్రమే. దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి అనుగుణంగా ప్లాన్ చేస్తే అది తప్పక నెరవేరుతుంది. దేవుని చిత్తానికి అనుగుణంగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అబద్ధ ప్రవక్తలను గూర్చి, అలానే తన యందు విశ్వాసం ఉంచిన వారిని గూర్చి మాట్లాడుతూ ఈ రెంటికి మధ్య డిఫరెన్సెస్ చెబుతూ మధ్యలో ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి.
21వ అధ్యాయం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే ఇది నీకు నీ గోల్, నీ విశ్వాస జీవిత లక్ష్యమైన పరలోక రాజ్యానికి చేర్చేది దేవుని చిత్తమే. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నది అందుకొరకే కదా, నిత్య జీవితం కొరకే కదా, పరలోక రాజ్యంలో ఉండాలి కదా. అక్కడికి నిన్ను చేర్చేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని చిత్త ప్రకారంగా పనిచేస్తే, ప్లాన్ చేస్తే, దాని ప్రకారంగా ప్రయాసపడితే. సో క్రైస్తవుడు చేయాల్సినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారముగా ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక మాట గమనించండి, యోహాను చెప్తాడు తన పత్రికలో, యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట చాలా క్లియర్గా యోహాను మాట్లాడుతున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే యు విల్ నెవర్ ఫెయిల్. నువ్వు గనక దేవుని చిత్త ప్రకారంగా ప్లాన్ చేస్తే, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ప్లాన్ చేస్తే నీ జీవితంలో నీకు ఓటమి లేదు. అదే చెప్పాడు, వాడు నిరంతరము నిలుచును. ఇట్ ఈల్డ్స్ ది ఎవర్ లాస్టింగ్ రిజల్ట్స్. నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు నువ్వు కోస్తావు, ఖచ్చితం ఇది. కనుక ప్రణాళికలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ప్రణాళికాయుద్ధంగా జీవించి కష్టపడేటువంటి వారు ఖచ్చితంగా లాభం సంపాదించవచ్చు. బట్ అదే సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవునిగా నీవు చేయవలసినటువంటి ప్రణాళిక దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. యేసుక్రీస్తు చెప్పాడు, భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నా మాట నిలబడుతుంది అంతే. చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు కూడా నశించిపోవచ్చు కానీ నా మాట చొప్పున జరిగించేవాడు నిలబడతాడంతే. సో కనుక మనం ప్రణాళికాబద్ధంగా దేవుని యొక్క విశ్వాసులంగా ఈ లోకంలో కొనసాగటం మనకి ఎంతైనా అవసరం. మనము అసలు విశ్వాస జీవితాన్ని ప్రారంభించటమే ఒక మంచి డెసిషన్తో ప్రారంభించాం మనం, అంతే కదా. ఇక మీదట నా రాజు సాతానుడు కాదు, నా రాజు నన్ను నడిపించువాడు నా దేవుడు యేసుక్రీస్తు అని నువ్వు ఒప్పుకొని వచ్చావు. దట్స్ హౌ యు బిగాన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు అలాంటి ఒక మంచి నిర్ణయంతో ప్రారంభించావు. కాబట్టి ఆ మంచి నిర్ణయం నీ జీవితంలో కడవరకు కొనసాగించాలి అంటే నియమ నిబంధనలు లేకుండా, ఒక ప్రణాళికాయుతమైనటువంటి ఆలోచన లేకుండా, యోచన లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే దాన్ని కొనసాగించలేము. నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నప్పుడు కూడా ప్రతిరోజు నువ్వు ఒక డెసిషన్ చేయాలా. ఏంటి ఆ డెసిషన్ అంటే, లోకమా దేవుడా? నా ప్రణాళిక లోకాన్ని సంపాదించుకోవటానిక, దేవునితో నిత్యము ఉండడానిక? ప్రతిరోజు యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఈ ప్రణాళిక ప్రతిరోజు
నిన్ను శాసించకపోతే నీ ఆలోచనలు విచ్చలవిడిగా పనిచేస్తాయి. నీ శక్తియుక్తులన్నీ విచ్చలవిడిగా నువ్వు వినియోగిస్తావు. నీ యొక్క జీవితానికి ఒక క్రమం ఉండదు. కాబట్టి ఈ లోకంలో నీ జీవితం వలన జనులకు ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు. ఈవెన్ శాశ్వత రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు అక్కడేమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. చేత మన ప్రణాళికలు దేవుని యొక్క చిత్తానికి సంబంధించిన నిర్ణయాలతో కూడుకున్నవై ఉండాలా. తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలు చేస్తే అది పిల్లల మీద పనిచేస్తుంది. ఒక సంఘ కాపరి లేక సంఘ నాయకుడు తప్పుడు నిర్ణయం చేస్తే సంఘమంతటి మీద అది పనిచేస్తుంది. ఒక సంస్థ నాయకుడు తప్పుడు నిర్ణయం చేస్తే ఆ సంస్థ అంతటి మీద పనిచేస్తుంది. ఒక దేశ నాయకుడు తప్పుడు నిర్ణయం చేస్తే అది ఆ దేశమంతటి మీద పనిచేస్తుంది. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా మీరు గమనించవచ్చు. సంచేత మనము దేవుని యొక్క ప్రణాళికలతో, దేవుని యొక్క చిత్తముతో అనుకూలంగా తీసుకునే మంచి నిర్ణయాలు మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని కాపాడతాయి. సో ప్రణాళికయుతంగా నీ జీవితాన్ని గురించి ఆలోచించాలి. ప్రణాళికలు అవసరం, నిర్ణయాలు అవసరం. ప్రణాళికలు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు చేయాలా. ఆ నిర్ణయం కరెక్ట్గా రాకపోతే ప్రణాళికలు కూడా కరెక్ట్గా రావు. చూడండి, కొన్ని కమిటీస్లో కొంతమంది కలిసి కూర్చొని ఏదైనా విషయాన్ని నిర్ణయించాలనుకోండి. కొంతమంది ఒకలాగా, ఇంకొంతమంది ఇంకొకలాగా చెబితే ఆ రోజుకి మీటింగ్ అయిపోద్ది, కానీ ప్రణాళికలు మాత్రం జరగవు, డెసిషన్స్ జరగవు. కాబట్టి ఏం జరుగుతుంది? మళ్ళీ ముందుకెళ్ళాం, మనం అక్కడే ఉంటాం. కాబట్టి ఏ ప్రణాళికైనా మనం చేయవలసినటువంటి ప్రణాళికలన్నీ కూడా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల మీద చాలా ఆధారపడి ఉంటాయి. సో మంచి నిర్ణయాలు చేయాలా, మంచి నిర్ణయాలు చేయాలి. ఒక క్రైస్తవుని దగ్గరకు వస్తే క్రైస్తవుడు నేను మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా అని నిర్ణయించుకునేటువంటి స్టేజ్ దాటిపోయిన వాడు అని చెప్పాలా. ఇప్పుడు నీకు మంచి చెయ్యాలి చెడు చెయ్యాలి అనే ఈ రెండిటి మధ్య నిర్ణయం తీసుకోవటానికి పెద్ద యుద్ధం నువ్వు చేయాల్సిన పని లేదు. ఎందుచేత అంటే ఇది నీకు ఆల్రెడీ తెలిసిన సత్యం. చెడుతో నువ్వు ఎలాగ ఏకీభవిస్తావు? ఒక చెడ్డ పనితో నువ్వు ఎలా ఏకీభవిస్తావు? చెడ్డ ఆలోచనతో నువ్వు ఎలా ఏకీభవిస్తావు? ఏకీభవించటానికి నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఆ స్టేజ్ని దాటి వచ్చినటువంటి వాడవని తెలుసుకోవాలా. నేను ఇంకా అబద్ధం ఆడాలా, నిజం చెప్పాలా అని ఆలోచించాలా? నేను అలాగ ఆలోచిస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే అసలు నేను క్రీస్తు వాడనా కాదా, అసలు నేను యేసుక్రీస్తుని వెంబడించడానికి నిర్ణయించుకున్నానా లేదా అనే మౌలిక సత్యాలే నా జీవితంలో అసత్యం అయిపోతాయి అన్నమాట. మనం చేయాల్సినటువంటి ఆలోచన, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే నేను దేవుని యొక్క చిత్తానుసారంగా చేస్తూ ఉన్నానా లేదా, అదొకటే. నేను దేవుని చిత్తానుసారంగా చేయాలి, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా నమ్మకంగా చెయ్యాలి అని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మన యొక్క క్రైస్తవ జీవితం యొక్క మహిమ రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట.
ఇక్కడ యేసుక్రీస్తు మనకి ఒక మంచి మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి అదే ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకున్నాం. అందులో 6వ వచనాన్ని బహుశా నేను చదువుతాను. 6వ వచనం చూడండి, అక్కడ ఏముందో. 7వ వచనం. అప్పుడు నేను, ఈ మాట యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి మాట. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఇది యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినప్పుడు అక్కడ కూడా ఈ వచనం ఉంటుంది. 40వ కీర్తనలో మనం చూసాం. సేమ్ అదే వచనాన్ని ఇక్కడ మళ్ళా కోట్ చేస్తున్నాడు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి. సో దేవుడు చాలా ముందుగానే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రణాళికను రచించి, ఆ ప్రణాళిక ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో దానిని నిర్ణయించి, ఆ ప్రణాళికాయుతంగా తాను పని చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇదిగో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు ఆయన? దేవా ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్న. మనం ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఎలా ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో మనం తెలుసుకోవాలి. ఇదే ఇంకా ముందుకెళ్తే 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. ఆ చిత్తమును బట్టియే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ఏ చిత్తమునైతే నెరవేర్చటానికి వచ్చాడో ఆ చిత్తమును బట్టే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, అనగా మనం రక్షించబడ్డాము. దేవుని ప్రణాళికలు అంత స్థిరంగా ఉన్నాయి, అందులో నువ్వు ఉన్నావు. కాబట్టి మనం ప్రణాళిక చేసినప్పుడు ఆయన చిత్తానికి అనుగుణంగా చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు చూపించిన ఒక మాదిరి ఏంటంటే, హీ వాజ్ విల్లింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అతడు ఇష్టపూర్వకంగా వచ్చాడు. చాలామంది ఇష్టపూర్వకంగా వచ్చిన వారు ఉంటారు. మీ దేవుని చిత్తం చేయటం మీకు ఇష్టమేనా? యేసుక్రీస్తుని మీరు వెంబడిస్తారా? ఇక మీదట ప్రభు కోసమే జీవిస్తారా అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అవుననే అంటారు కదండి. ఎవరు కాదనరు. ఎందుకంటే కాదంటే మనం ఇవ్వం కదా బాప్తిసం. కాబట్టి అందరూ కూడా అవుననే అంటారు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కాదంటారు చాలామంది. బాప్తిసం తీసుకునే వరకు అవునంటారు, బాప్తిసం తీసేసుకున్న తర్వాత కాదనిస్తారు. ఎలా? నోటితో చెప్పరు, జీవితంతో చెప్పేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు మరలా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఆ ప్రార్థన ఉంటుంది. గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన మీకు అందరికీ తెలుసు, మీరు బైబిల్ చూడాల్సిన పని లేదు. అక్కడ ప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే, నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. దేర్ హీ వాజ్ ఈల్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానికి తనను తాను అప్పగించేసుకుంటున్నాడు.
సో ఆయన చిత్తం చేయటానికి మనస్సు ఉండాలా, నిజంగా ఆయన చిత్తం నెరవేర్చవలసిన సమయం వచ్చినప్పుడు దానికి సమర్పించగలిగేటువంటి హృదయం కూడా మనకు ఉండాలా. రెండు ఉండాలా. ద విల్లింగ్నెస్ అండ్ ది ఈల్డెడ్నెస్. దేవుని చిత్తానికి అంగీకారం, దానికి సంపూర్ణంగా సమర్పించుకోవటం. సో మనలో చాలామంది నేను దేవుని చిత్తమే చేయాలని అనుకుంటున్నానండి అని చెప్పినా, తీరా టైం వచ్చినప్పుడు వి జస్ట్ ఎస్కేప్. ఏం బాబు ఏం జరిగిందంటే, ఆ స్థితిలో మీరున్న అలాగే చేస్తారండి అంటాడు అనమాట మరి మనల్ని. ఏమో, కానీ ఈ రోజున ఈ విషయాన్ని నేను చెబుతూ ఉన్నప్పుడు ఏదో పర్ఫెక్ట్నెస్ గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుని చిత్తానికి సమర్పించుకునే జీవితం కొరకైన ప్రణాళికను గురించి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఫెయిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో నువ్వు ప్రణాళిక చేసుకోకూడదు. అర్థమవుతుందని నేను చెప్తుంది? ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఫెయిల్ అవ్వాలి, ఎలాగా ఫెయిల్ అయిపోతాను కదా అని అనుకొని నువ్వు ప్రణాళిక చేయకూడదు. అంటే ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడే వాళ్ళు నేచురల్గా పాస్ అవ్వాలనే సిద్ధపడతారు. దానికోసం వారు టైం పెట్టుకుంటారు. కొన్నిసార్లు నిద్రని రీషెడ్యూల్ చేస్తారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ రీషెడ్యూల్ చేసుకుంటారు. నేను ఎలాగైనా దీన్ని సంపాదించాలి, ఎలాగైనా దీన్ని నేను కొట్టాలనుకుంటారు, సాధించాలనుకుంటారు. అయినప్పటికీ దెర్ ఈస్ స్టిల్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. అంత కష్టపడినా ఫెయిల్యూర్కి ఒక అవకాశం ఉంది. ఎందుకులే, ఎంత కష్టపడినా మనకేం రాదు అని అనుకునేవాడు ఎలాంటి ప్లాన్ చేస్తాడు? ఏం ప్లాన్ చేస్తాడంటే, మనస్సులో అనుకుంటాడు. ఊహలు చాలా ఉంటాయి, కానీ ఏది చేయడు. పుస్తకం తెరవడు, ఏ పని చేయడు, దానికి సంబంధించిన ఉపయోగకరమైన పనులేవి చేయడు. దినమంతా సమయాన్ని వేస్ట్ చేస్తాడు. కానీ నేను చదవాలి అనేటువంటి పేరుతో చాలా కార్యక్రమాలను ఎగ్గొడతా ఉంటాడు. ఎవరికీ దొరకడు. నిజంగా చదివేసుకుంటున్నాడేమో అనుకుంటాం, బట్ వాడికి అది లేదు. కొన్నిసార్లు విశ్వాస జీవితం అలా తయారైపోకూడదు. అందుకని మనం నిరంతరం దేవుని యొక్క చిత్తాన్ని గూర్చినటువంటి గ్రహింపు కలిగి ఉండాలా. దాని ప్రకారంగా మన యొక్క జీవితాన్ని, మన అనుదిన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ప్లాన్ చేయకపోతే క్రైస్తవ జీవితం జీవించలేవు. ఇట్ ఈస్ ష్యూర్. బహుశా భక్తి చేస్తావు, కానీ జీవితం జీవించలేవు. బహుశా కానుకలు ఇస్తావు, కానీ జీవితం జీవించలేవు. బహుశా కూటాలు కండక్ట్ చేస్తావు, కానీ జీవితం జీవించలేవు. బహుశా ఆలయాలు కట్టిస్తావు, కానీ జీవితం జీవించలేవు. బహుశా ప్రసంగాలు చేస్తాం, కానీ జీవించలేము. కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితం కొరకు ప్రణాళికాబద్ధంగా దేవుని సన్నిధిలో మంచి నిర్ణయాలు చేస్తూ నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి నువ్వు పని చేయాలా ఖచ్చితంగా. ఇది జరిగినప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు మనకి విజయాన్ని కలుగజేస్తాడు. ఆయన విజయాన్ని కలుగజేస్తాడు.
ఆయన నీకు మార్కులు వేస్తాడు. ఆయన నీకు మార్కులు వేస్తాడు. సో కాబట్టి మనం ఏ ప్రణాళిక లేని వారిలాగా ఒక సిద్ధపాటు లేని అయోమయ జీవితాన్ని జీవించకూడదు అని తెలుసుకోవాలి. ఈ కొలస్సీ పత్రికలో పౌలు కొలస్సీ సంఘం గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనే చేశాడండి. 9 నుంచి 12 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం కదా. అందులో మొత్తం 9 నుండి 10 వచనాలు ఒకటే సెంటెన్స్. 9 నుండి 12 వచనాలు ఒకటే సెంటెన్స్. అదంతా కూడా ఒక ప్రార్థన. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘం కోసం చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఈ విషయాలు ఉన్నాయి చూడండి. 2వ లైన్ నుండి నేను చదువుతున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. ఆ మాటలు మీరు గమనించండి. మీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలా, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలా, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలా. అప్పుడు ఏం జరుగుద్దంటే ప్రతి సత్కార్యములో మీరు సఫలులవుతారు. ఇంకా క్రింద చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ జరగాలంటే దేవుని యొక్క చిత్తాన్ని గూర్చిన పూర్ణమైన జ్ఞానం అవసరం. అది వాక్యంలోనే దొరుకుతుంది. అది వాక్యంలోనే దొరుకుద్ది. ఎఫెసీ పత్రికలో కూడా ఇదే సంగతిని గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయం 15వ వచనం నుండి అది మనం చదివేసి ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ప్లానింగ్ గురించి మాట్లాడి ఇందు నిమిత్తము మీరు నిజంగా అలాంటి ప్రణాళికయుతమైన మంచి జీవితాన్ని జీవించాలి అనుకుంటే మీరు అవివేకులు కాక ఏం తెలుసుకోవాలంట? ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. సో ఎవ్రీ డే యూ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. నీ జీవితం మొత్తానికి దేవుని చిత్తానుసారమైన ప్రణాళిక నీకు అవసరం. ఇలా చేస్తే మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఈ లోకంలో అభివృద్ధి చెందటమే కాదు, దేవుని యొక్క నామానికి మహిమ తీసుకురావటానికి లోకం ఎదుట ఒక సవాలుకరమైనటువంటి సాక్ష్యంగా నిలబడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున మేము వినిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కనుక ప్రభువా, మేము మా జీవితాన్ని ఇష్టము వచ్చినట్లుగా నడిపించుకోకుండా మా సమయాన్ని, మా నిధిని, మా వనరులను, మా నైపుణ్యాన్ని, నీవు మాకిచ్చిన శక్తియుక్తులను, అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగపరుచుకునేటట్టు నీ చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారమైన ప్రణాళికతో, లక్ష్యంతో ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, కనికరించండి. మాలో ఏ ఒక్కరు కూడా విశ్వాస విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అట్టి కృప మాకు ఇవ్వండి ప్రభువా. అలాని లోకపరంగా కూడా తండ్రి, మేము అనాలోచితంగా జీవించే వ్యక్తులుగా ఉండకుండా సహాయం దయచేయండి. కనికరించండి ప్రభు.
మా ఎడల నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు మమ్మను కనికరించుమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించుమని, సంఘమంతటిని ఆశీర్వదించుమని ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.